శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారం ప్రధానంగా కన్యా రాశి వారికి శత్రుగ్రహం అయినటువంటి కుజగ్రహం మరి వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి మారడం జరిగింది. అంటే కన్యా రాశికి చతుర్థ స్థానంలోకి మారడం జరిగింది. ఇక్కడ ఈ కుజుడు జనవరి 15 వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంచుమించుగా ఈ సంచారం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కన్యా రాశి వారి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి నష్టాన్ని ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కుజ ప్రభావం మన మీద ఏ విధంగా ఉండబోతుందని పరిశీలించినప్పుడు ముందుగా ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది రావడం జరుగుతుంది. ఉన్న గృహం నుంచి, ఇంటి నుంచి, ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇష్టం లేకుండా మారడం అన్నది జరిగే అవకాశం ఉన్నది. చాలా కాలంగా అమ్ముడుపోని స్థిరాస్తి లాంటిది ఏవైనా ఉన్నా, అంటే వాహనం కానీ స్థిరాస్తి కానీ ఏవైనా ఉంటే అది ఈ సమయంలో మరి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మడం కారణంగానే మీరు కూడా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. కంపల్సరీగా కష్టపడి చదివితేనే తప్ప అనుకున్న మార్కులు సాధించలేకపోతుంటారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అన్నవి జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మన స్థిరాస్తి కొంతవరకు ఇబ్బంది కలగడం కానీ, మనకు ఉన్నటువంటి స్థిరాస్తులు ఎదుటివారి కబ్జాకి గురవడం కానీ, మన ఆస్తి మీద ఇతరుల కన్నుపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు వారి యొక్క ఆస్తుల్ని జాగ్రత్త పెట్టుకుంటేనే మంచిది. లేదంటే దానివల్ల కొన్ని ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో ఈ సమయంలో ఉద్యోగం కూడా మారడం కానీ, కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ అంటే ఇది ఎక్కువ రోజులు అదే స్థానంలో ఉండడం జరుగుతూ ఉంది. సుమారుగా 38 రోజుల నుంచి 45 రోజులు అటు ఇటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అది జాగ్రత్తగా పరిశీలించుకోండి. అంటే ఓన్లీ ఒక గ్రహం ఒక స్థానంలోకి వచ్చినంత మాత్రాన ఆ ఫలితం మనకి ఇవ్వడం అన్నది జరగదు. దాంతోపాటు మిగతా గ్రహాలు కూడా సపోర్ట్ చేసినప్పుడే ఆ ఫలితం మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అది గోచారమైనా అవ్వచ్చు, దశ అయినా అవ్వచ్చు, మన జన్మజాతకమైనా అవ్వచ్చు. అయితే దానికి ఏమైందంటే దశమాధిపతి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. అంటే వ్యయాధిపతి దశమాధిపతి కలిసినా ఉద్యోగంలో చేంజెస్ వస్తాయి. దశమాధిపతి 3లో ఉన్నా 8లో ఉన్నా ఉద్యోగంలో ఇబ్బందులు మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా చూసినా ప్రొఫెషన్ పరంగా వృత్తిపరమైన చేంజ్లు రావడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, అలాగే కొంత అధికారుల వల్ల వేధింపులు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ధన భాగ్యాధిపతిగా ప్రస్తుతం 3వ స్థానంలో రవితో కంబస్ట్ అయి ఉండడం వల్ల ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక విధమైనటువంటి అనారోగ్యపరమైన సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ లేదా ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు దూర ప్రాంతం కానీ, వేరే ప్రాంతం కానీ, విదేశం కానీ వెళ్ళే అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అనుకోకుండా కొన్ని జర్నీలు కుటుంబ సభ్యులతో కలిసి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిగతా గ్రహాలు దశమంలో ఉన్నటువంటి గురువు కంప్లీట్గా ఈ రాశి వారికి వృత్తిలో ఒక మేధావి, బాగా అనుభవం కలిగిన వ్యక్తుల సహకారంతో వృత్తిని ఏదో విధంగా వృత్తిలో ఉన్నటువంటి లోటుపాట్లని సరి చేసుకుంటారు. ఒక క్రమ పద్ధతిలో మీ యొక్క వృత్తి జరిగే విధంగా మార్పు చేసుకుంటూ ఉంటారు. అయితే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఒక పెళ్లి ప్రయత్నం కానీ నెరవేరే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దూరమైన కుటుంబ సభ్యులు ఈ వారం మీతో కలుసుకోవడం కానీ, కనీసం ఫోన్లో మాట్లాడడం కానీ, కొన్ని కమ్యూనికేషన్స్ ఈ వారం కుటుంబ సభ్యులతో, అంటే దూరమైన కుటుంబ సభ్యులతో కానీ, దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని అనవసర ఖర్చులు కూడా నమ్మక ద్రోహం వల్ల, మోసం వల్ల జరిగే అవకాశం ఉంది. ఏదో ఇది ఈ కార్యక్రమం చేస్తే మీకు ఇది కలిసి వస్తుంది, ఈ విధంగా ఇది చేసుకోండి అని
ఎవరో ఒకరు చెప్పడం వల్ల దానికి కొంత ఖర్చు పెట్టి కాలము శ్రమ ఉదయం వృధా చేయడం జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా ఈ మూఢనమ్మకాలకు సంబంధించినవి కానీ కొన్ని యంత్రాలు పూజలు జ్యోతిష్యం లాంటి వాటి విషయంలో గమ్ముని ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా చాలా వరకు జాగ్రత్త పడండి. అనవసరంగా కేవలం ఏదైనా పూజల పేరుతోనో యంత్రాల పేరుతోనో డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఈ సమయంలో మీకు వేస్ట్గా ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు చేసుకునే ఏ ప్రయత్నం అయినా ఏదైనా ఒక పూజ కానీ ఒక దైవబలం కానీ ఒక నోము కానీ కంపల్సరీగా కలిసి వస్తే ఇతరులు చేయించినవి మాత్రం అంటే మీరు ధనం ఇచ్చి ఇతరులతో మీ బదులుగా చేయించినవి మాత్రం సాధ్యమైనంత వరకు పెద్దగా మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఆ విషయాన్ని కూడా గమనించండి. అంటే ఏదో విధంగా మీతో మోసగించి మోసపోవడం కానీ మోసపూరితంగా ధనం పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా ఒక ఒప్పందానికి వెళ్ళినా ఖచ్చితంగా మీ వైపు విజయం అన్నది తప్పకుండా ఉంటుంది. బట్ కానీ వివాహ ప్రయత్నాల విషయంలో కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటే భార్యాభర్తల మధ్య కూడా అంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండకపోవచ్చు. ఏదైనా మీకు మంచి ఫలితం జరగాలంటే ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా జనవరి 15 దాకా హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామిని పూజించడం, ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల చాలా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ కుజునికి అత్యంత బలమైన గ్రహం అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా
మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.